వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్రిస్మస్ది ఫోటో ఎడిటింగ్ చాలా సింపుల్గా అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో ఆల్ టైప్ ఆఫ్ పిఎన్జీస్ అయితే ఇస్తాను, క్రిస్మస్ది సంబంధించిన పిఎన్జీస్. అండ్ అలానే ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ అయితే ఇస్తాను. మనం పిక్సార్ట్తో కాకుండా అలర్ట్ మోషన్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి ట్యూటోరియల్ చెప్తాను. సో డీటెయిల్గా అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి జాయిన్ అయిపోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే కొంచెం మనమైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాసెస్ నేను చూపిస్తాను, డీటెయిల్ అయితే చెప్తాను కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇక్కడ లాస్ట్ లేయర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే కలర్ అండ్ ఫీల్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఈ టైప్లో నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకైతే ఇలా వస్తుంది. బట్ ప్రతి ఒక్కటి ఇమేజెస్ అయితే బాగా సెట్ అయ్యేటట్టు చూసుకోండి. ఎక్కడెక్కడ మనకి పిఎన్జీస్ యాడ్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఇప్పుడు సెకండ్ లేయర్, ఈ బ్యాక్గ్రౌండ్ పైన లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ చూసుకోవచ్చు. మీకైతే ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సో ఇలా అయితే సెట్ చేసుకోండి, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీకు ఎంతవరకు అయితే ప్రాపర్గా అయితే సెట్ అవుతుందో అంతవరకు అయితే నీట్గా అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ లేయర్ మీద వచ్చేసింది కలర్ అండ్ ఫీల్. ఇక్కడ చూసుకోవచ్చు ఈ టైప్లో మీకు అన్నీ సింపుల్గా సెట్ అయ్యేటట్టు అయితే ఇచ్చాను కాబట్టి కలర్ అండ్ ఫీల్ వచ్చేసింది, నేను చూపిస్తున్నాను. సో ట్రై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి కలర్ అండ్ ఫీల్. సో ఇలా ప్రతి ఒక్క పిఎన్జీస్ కానీ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. సో ఇలా అయితే అన్నీ సెట్ చేసుకోండి, నీట్గా అయితే సెట్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక మీకు ఆటోమేటిక్ అయితే ఇక్కడ అన్నీ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు కలర్ అండ్ ఫీల్ ఇలా మీకు అన్ని టైప్లో పిఎన్జీస్ అయితే ఇచ్చేసినాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే టెక్స్ట్ ఉంది, తెలుగులో అయితే ఇచ్చాను. మీరు ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోవచ్చు, జస్ట్ 1-2 క్లిక్లో అనేది అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు చూసుకోవచ్చు ఇమేజ్ టైప్ నేను మీకు ఇచ్చైతే చూసుకోవచ్చు. నేను బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అయితే నీట్గా మీకు ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో సో అంత మంచిగా అయితే లుక్ అయితే పెట్టుకోవచ్చు, బెటర్ ఇంకా మీకు. సో ఇప్పుడు అలానే శుభాకాంక్షలు ఉంది కదా, సో సెకండ్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడైతే ఫోటో యాడ్ చేసుకోవాలి కదా. సో ముందుగా అయితే మీరు గూగుల్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఫోటో అప్లికేషన్ అనేది ఉంటుంది. కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే చూసుకోవచ్చు ఇక్కడ ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఫోటో రూమ్ యాప్ నుంచి అయినా చేసుకోవచ్చు, అదర్వైజ్ పిక్సార్ట్ నుంచి కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. సో నేను చూపిస్తాను. పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఎడిట్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ టైప్లో అయినా ఇమేజ్ కావాలనుకుంటున్నారో ఆ టైప్లో అయితే సింపుల్గా అయితే వచ్చేస్తుంది. ఏదైనా ఒక ఇమేజ్ అయితే తీసుకోండి. లైక్ ఎగ్జాంపుల్ అయితే నేను పిఎన్జీకి అయితే చూపిస్తున్నాను. సో సింపుల్గా కట్అవుట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే పర్సన్ ఉంటాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా అయితే రిమూవ్ అయిపోతుంది కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి ఇమేజ్ని. రైట్ క్లిక్ ఇచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకున్నాక పిఎన్జీ మన ఒక ఫోటో పిఎన్జీలో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇలా అయితే అన్నీ అయితే ఇలా వచ్చేస్తుంది కాబట్టి మీకు ఏం టెన్షన్ అనేది ఉండదు. సో ఇక్కడ దాని తర్వాత రౌండెడ్ రెక్టాంగిల్ 1 ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఆల్రెడీ నేను కొన్ని అయితే సెట్ చేసుకున్నాను. మీకు ఈ కలర్ నచ్చకపోతే వేరే కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఈ కలర్ అయినా సరే మీకు ఏ కలర్ నచ్చినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అది మీ ఇష్టం. ఇప్పుడు కొంచెం పైకి అయితే ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక టెక్స్ట్ ఉంది, నేను ఆల్రెడీ టెక్స్ట్ అయితే ఎడిట్ చేసి పెట్టుకున్నాను ముందే కాబట్టి కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఈ టెక్స్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఒకవేళ మీరు టెక్స్ట్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు బార్డర్ అండ్ షాడో ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఈ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ నేను బార్డర్స్ కూడా ఇచ్చేసినాను. సో మీకు ఒక మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. సో చూసుకోవచ్చు ఆల్రెడీ అన్ని అడ్జస్ట్మెంట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అయితే ప్రతి ఒక్కటి అయితే సెట్ చేసుకోండి. మనకైతే ఎడిటింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ, దీని మీద సెలెక్ట్ చేసుకోండి అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇమేజ్ని.
ఇమేజ్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు సేవ్ ఆప్షన్ ఉంటది. సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో అనేది షేర్ చేయండి.